మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధం కావాలని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో మాదిగల సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మాదిగల భవనానికి 1 ఎకరం స్థలం కేటాయించి ₹1 కోటి బడ్జెట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు డప్పు చెప్పు పెన్షన్ అందజేసి మాదిగ పారిశుధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలను యుద్ధానికి సిద్ధం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వారిని చైతన్యం చేస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు 2 మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 3 లోక్సభ స్థానాలు, 1 రాజ్యసభ సీటు ఇవ్వాలని, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు పదవులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ₹1000 కోట్ల మంజూరు చేసి మాదిగలకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీర్మానం చేసి ఢిల్లీకి పంపించి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి వర్గీకరణపై స్పష్టత వచ్చే విధంగా పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి పార్లమెంటులో బిల్లు పెట్టడమా, రాష్ట్రాలకు అధికారం ఇచ్చి వర్గీకరణను అమలు చేయడమా అనేది ఏదో ఒకటి తేల్చాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 75 ఏళ్ల స్వతంత్ర ఉద్యమ కాలంలో మరి నేడు స్వరాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జన్మ హక్కు నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ పోరాటం 29 ఏళ్ల పోరాటం మరి పెండింగ్లో ఉన్నది. కాబట్టి దయచేసి తప్పకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నాన్సు ధోరణిని అవలంబించకుండా తక్షణమే వర్గీకరణ బిల్లుకు మరి మోక్షం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.